తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందించే నిత్యాన్నదాన కార్యక్రమానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. భక్త సమాజం ఆధ్వర్యంలో 256 విడతగా 10 టన్నుల కూరగాయలను తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు ఉదారంగా సహకరించగా ప్రత్యేక పూజల అనంతరం భక్తి శ్రద్ధలతో కూరగాయల లారీని తిరుమలకు సాగనంపారు. ఈ సేవలను భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగిస్తామని భక్త సమాజం ప్రతినిధి ఈశ్వర్రావు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకం ద్వారా ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఉచితంగా ప్రసాద భోజనం స్వీకరిస్తున్నారు. ఈ మహోన్నత సేవలో భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో 556 విడతగా 10 టన్నుల కూరగాయలను తిరుమలకు పంపించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో జ్యోతి కన్వెన్షన్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కూరగాయలతో నిండిన లారీని భక్తి శ్రద్ధలతో తిరుమల వైపు సాగనంపారు. కార్యక్రమంలో భక్తులు, దాతలు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ఈ సందర్భంగా భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరరావు మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సేవా కార్యక్రమాల్లో ఒకటన్నారు. ఆ సేవలో తమ సంస్థకు భాగస్వామ్యం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. గత ఎన్నో సంవత్సరాలుగా దాతల సహకారంతో నిరంతరం కూరగాయలను పంపిస్తున్నామని, ఇదే 256 విడత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా భక్తుల సహకారంతో ఈ సేవను మరింత విస్తృతంగా కొనసాగించి స్వామివారి సేవలో ఎల్లప్పుడూ ఉండేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు కిలారు మురళీకృష్ణ, ప్రత్యూష, అమెరికాలో నివసిస్తున్న కుదురువల్లి కృష్ణమూర్తి, రజితలకు ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో జరిగే నిత్యాన్నదానానికి తమ వంతు సహాయం అందించడం జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. భక్తులకు అన్నదానం చేయడం అంటే స్వామివారికే సేవ చేసినట్లేనని, భవిష్యత్తులో కూడా తమ సహకారం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ సేవలో భాగమైన ప్రతి దాత కుటుంబంపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణకు 256 10 టన్నుల వితరణ దాత కుదరవల్లి కృష్ణమూర్తి గారు, రజిత గారి కుమార్తె, వారి అల్లుడు కిలారు వెంకటనారాయణ గారి కుమారుడు కిలారు మురళీకృష్ణ, ప్రత్యూష గారు వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చి ఆ సందర్భంగా ఆ దేవదేవుడే వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు కూరగాయల లారీ తీసుకుంటున్నారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారి ఇట్లాంటి కార్యక్రమాలు
ఎన్నో చేసే మహత్తరమైన శక్తికి ఆ కుటుంబాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం తరపున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. వారి అదృష్టం వారి యుఎస్ నుంచి రాగానే ఆ స్వామివారే వారి చేతుల మీదుగా ఈరోజు మా చలసాని శ్రీనివాస్ కూడా సుమారు అందరికీ 10 టన్నులు వేస్తాడు, వాళ్ళు 14 టన్నులు వేసినట్టున్నాడు. ఎందుకంటే వాళ్ళు అమెరికా వాసులు కదా, డాలర్లు భరాంచగలరన్న శక్తితో ఆ స్వామి కూడా నిండుగా సుమారు 14 టన్నుల పైనే తీసుకున్నాడు. ఈ 14 టన్నులతో సుమారు 1,30,000 నుంచి 1,40,000 మంది భోంచేస్తారు. ఈ అన్నదాన ప్రతిఫలం అనేది వారి తరం వంశ పారంపర్యంగా ఇటు కుదరవల్లి వారికి అటు కిలారు వారికి వాళ్ళ వంశ పారంపర్యంగా ఈ మహద్భాగ్యం దక్కుతుంది. ఇది మేమనేది కాదు, ఇది వేదాల్లోనే ఉంది. ఎక్కడ చేసిన దాన పుణ్యఫలం కన్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసిన దాన ఫలానికి 1,000,000 రెట్లు ప్రతిఫలం వస్తుంది అనేది. ఆ ప్రతిఫలం వారి వంశ పారంపర్యంగా రావాలని ఈ విజయవాడ నుంచి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తిని మాకు మా తరం తర్వాత వారికి ప్రసాదించమని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఈ దాతలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ స్వామివారి సేవలో తరిస్తూ ఇట్లాంటి బాధ్య కార్యక్రమాలు మరెన్నో చేపట్టే శక్తిని ప్రసాదించమని మా భక్త సమాజం తరఫున శిరస్సు వంచి స్వామివారిని వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నాకు స్వామివారి కల్పించిన అవకాశం వల్లే మేము చేయగలిగామండి. అంత స్వామివారి దీవెన. రైల్వే స్థలాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు విమర్శించారు. ఎన్నికలకు ముందు పేదలకు ఇళ్లిస్తామని హామీ ఇచ్చిన నాయకులు హామీ అమలు చేయకపోగా వారి ఇళ్లను తొలగించేందుకు సిద్ధపడడం దారుణమని ఆయన మండిపడ్డారు. సిపిఎంగా పేదల పక్షాన పోరాడతామని సత్యబాబు స్పష్టం చేశారు. మోటూరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మాట్లాడుతూ పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే స్థలాల్లో 5 దశాబ్దాలకు పైగా నివసిస్తున్న పేదల ఇళ్లను తొలగించేందుకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 5న ఇళ్లను తొలగిస్తామని ఫైనల్ నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఏడాది క్రితం వీరందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చకపోగా డబుల్ ఇంజన్ సర్కార్ ఇళ్లను కూల్చివేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పేదలకు ఇళ్లు ఇస్తామన్న నాయకులు 2 ఏళ్లు గడిచేసరికి ఇచ్చిన హామీని విస్మరించి వారిళ్లను కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు. మురికి కూపాలుగా ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సర్పాలతో సహజీవనం చేస్తూ జీవిస్తున్న పేదలకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అండగా నిలవాలని ఆయన కోరారు. డబుల్ ఇంజన్ సర్కార్ వీరిళ్లను కూల్చివేయకుండా ఎమ్మెల్యే చొరవ ప్రదర్శించాలని సూచించారు. సిపిఎం పార్టీగా తమ పేదల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పరిపాలన పూర్తి చేసుకుంటుంది. ఇచ్చిన హామీల ప్రకారంగా 2 సెంట్లు ఇల్లు ఇస్తాం విజయవాడ పట్టణంలో ఉన్న ప్రజలకని చెప్పి ఇచ్చిన హామీ అమలు చేయపోగా ఉన్న ఇల్లుని కూల్చే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత రాజరాజేశ్వరిపేటలో ఉన్న 600 ఇళ్లను రైల్వే స్థలాలు ఉన్నాయని పేరుతో, రైల్వే స్థలాల్లో మీరు నివాసం ఉంటున్నారని పేరుతో రైల్వే అధికారులు ఫైనల్ నోటీస్ని గత 4 రోజుల క్రితం ఇంటింటికి అంటించి వెళ్ళారు. ఆగస్టు 5వ తేదీన మీ ఇల్లులను కూల్చేస్తున్నామని చెప్పి ఈ ఫైనల్ నోటీసులు పొందుపరిచారు. గత ఏడాది ఇదే విధంగా దండోరా వేసి నోటీసులు అంటించిన సందర్భంలో ఆ పాత రాజరాజేశ్వరిపేట ప్రజలు ఆందోళన చెందిన సందర్భంలో మరి ఆనాడు కేశినేని చిన్ని గారు వచ్చి మీ ఇళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, తొలగింపు ఉండదు, పట్టాలు జారీ చేసేదానికి కూడా మేము ప్రయత్నిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఏడాది కాలేదు. ఇంకా వెంటనే ఇప్పుడు ఫైనల్ నోటీసులు, తొలగింపు నోటీసులు వస్తున్నాయి. ఎంపీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఇళ్ళ పట్టాలు వస్తాయని ప్రజలందరూ ఎదురు చూస్తుంటే తొలగింపు నోటీసులు ఇచ్చారు ఎంపీ గారు. ఇది మీకు తగునా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. గత 4 రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చెంది అక్కడ మరి ధర్నాలు చేస్తున్నా కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఎంపీ కనీసం 500 కుటుంబాల బాధితుల్ని పరామర్శించడానికి తీరుబాటు లేదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. వారికి ఆ ఇల్లుని కాపాడే బాధ్యత మీకు లేదా? ఆ ఇళ్ళని రక్షించే బాధ్యత మీకు లేదా? మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు నిలబడరా? ఈరోజు రైల్వే ఆస్తులన్నీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మీ ఎన్డీఏ ప్రభుత్వం
పేదల్ని ఇల్లు కూల్చి బడా కార్పొరేట్ కంపెనీలకి, ధనవంతులకి మరి కారు చౌకగా కట్టబెడుతున్న వైనం దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతుంది. టెర్రస్ గార్డెన్లపై సాగు చేసేందుకు అనువుగా విత్తనాలు, మొక్కలను అందజేస్తున్నామని లైఫ్ వ్యవస్థాపకురాలు లీలాకుమారి ఏలూరి తెలిపారు. మా గ్రూపు సభ్యులందరికీ నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులు పండించుకునేందుకు విత్తనాలను అందజేస్తున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా తమ సంస్థ కట్టుబడి పనిచేస్తుందని ఆమె చెప్పారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే సేంద్రియ ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో వన్ ఎర్త్ వన్ లైఫ్ వ్యవస్థాపకురాలు లీలాకుమారి, ఏలూరి సంస్థ సభ్యురాలు కృష్ణవేణి మాట్లాడుతూ టెర్రస్ గార్డెన్ల గురించి విస్తృత ప్రచారం కల్పిస్తున్న తాము ఆసక్తి ఉన్న గ్రూప్ సభ్యులకు గార్డెన్లు నిర్వహించేందుకు అనువుగా విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. అలాగే వాటి సాగు విధానాన్ని, అందులో ఎదురయ్యే తమ అనుభవాలను వారికి వివరిస్తూ టెర్రస్ గార్డెన్ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపొందించామని వివరించారు. ఇవే కాక పర్యావరణ హితంగా కూడా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్గానిక్ కూరగాయలు మన మిద్దె తోటలపై మనమే పెంచుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలి అనే నినాదంతో మొదలైంది ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్. నాతో అంటే నా ఇంట్లో నేను పండించుకుంటూ ఇలాంటి నలుగురు స్నేహితులతో కలిసి మొదలైంది ఈ గ్రూప్. అయితే వ్యవసాయం, మిద్దె మీద వ్యవసాయం చేసేటప్పుడు రకరకాల సమస్యలు, అంటే మట్టి మిశ్రమం నుంచి విత్తనాలు ఎక్కడ తెచ్చుకోవాలి, తర్వాత మొక్కలు ఎలా పెంచాలి, పెంచాక వచ్చే పెస్ట్లకి ఎలాంటి మెలకువలు పాటించి ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి అనే విషయాల గురించి మా ఓన్ ఎక్స్పీరియన్సెస్తో మేము ఏదైతే ఫాలో అవుతూ ఉంటామో అవన్నీ మేము మా గార్డెన్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాము. అంటే ఎవరికన్నా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మా ఎక్స్పీరియన్సెస్ నుంచే మేము షేర్ చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు మేము ఇక్కడ నాటు విత్తనాలు, ఒక 20 రకాల నాటు విత్తనాలు, కూరగాయల మొక్కలు ఇలాంటివన్నీ కూడా గ్రూప్ సభ్యులకి అందిస్తున్నాము. ఇప్పుడు బయో ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ మనకి ఒక్కొక్కరుగా ఒక్కొక్క చోటుకి వెళ్ళి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం గ్రూప్ సభ్యులకి గూగుల్ ఫామ్ పెట్టి గ్రూప్ ఆర్డర్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇదే విధానంతో మనము పిల్లలకి కూడా, అంటే స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము కాలేజెస్లోను, స్కూల్స్లోను. ఇంకా ఎన్విరాన్మెంట్ పరంగా కూడా మనం ఇంకా చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో రీసెంట్గా సీడ్ బాల్ యాక్టివిటీ, గత 4 సంవత్సరాలు బట్టి సీడ్ బాల్ యాక్టివిటీ కూడా చేస్తున్నాము. వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ 3 ఇయర్స్ నుంచి సభ్యురాలుగా ఉంటున్నాను. ఈ గార్డెన్ గ్రూప్లో ఏంటంటే నార్లు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. క్యాప్సికమ్ అని, బ్రొకోలీ అన్ని వెరైటీ నార్లు ఇస్తూ ఉంటారు, విత్తనాలు ఇస్తూ ఉంటారు. చాలామంది సమూహం వల్ల మాకు బయట కేజీ 150 పలికే ఇక్కడ 50 రూపాయలకు వస్తూ ఉంటుందండి. ఫెర్టిలైజర్స్, నీమ్ కేక్ కానీ, ఇదేంటి సీడ్ బీడ్స్ కానీ ఇవన్నీ కూడాను ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దళిత సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తూ ఎస్సీ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పరతల సురేష్ అన్నారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాదమైన సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ స్ఫూర్తితో సమాజంలోని చివరి వ్యక్తికి ప్రభుత్వ పథకాల ఫలితాలు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దళితులను అన్ని రంగాల్లో అగ్రగాములుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక పక్క యొక్క రాష్ట్రంలో ఏదైతే దళితుల పక్షపాతి అని చెప్పుకునేటటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితుల్లో చిచ్చుబెట్టి కొంతమందిని పావులుగా వాడుకుంటూ ఈరోజు దళితులు, దళిత క్రిస్టియన్స్ అనేటటువంటి కొత్త పదాలు తీసుకొచ్చి దళితుల మధ్యనే చిచ్చుబెట్టి ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాలను పబ్బం గడుకునే విధంగా అనేక రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం, ఏదైతే సూత్రధారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పాత్రధారులు, సూత్రధారులు. పాత్రధారులు ఒకరైతే దీనికి డైరెక్షను, రచన ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రంలో హిందూ దేవీ దేవతలపైన, అదేవిధంగా హిందూ సంబంధించినటువంటి యొక్క సంస్థలపైన, హిందూ సంబంధించినటువంటి యొక్క ఏదైతే హిందూ మతం ప్రచారం చేసేటటువంటి కొంతమంది వ్యక్తుల పైన
దాడి చేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో అనేక రకాల పేర్లతోటి అనేక రకాలుగా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దళిత ఏదైతే క్రిస్టియన్స్కి అన్యాయం జరిగిందని చెప్పేసి అనేక రకమైనటువంటి సమావేశాలు పెడుతూ వాటి యొక్క ముసుగులో ఈరోజు హిందూ దేవీ దేవతలను తిట్టిస్తూ హిందూ సంబంధించినటువంటి సంస్థలపైన దాడి చేయడం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్న మనం రావణ్ పేరుతోటి ఈ యొక్క రాష్ట్రంలో అనేక రకమైనటువంటి అరాజకాలు సృష్టించేటటువంటి యొక్క దుస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కలిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. డైరెక్ట్గా రాజకీయం చేయలేక ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఏదైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు మొత్తం కూడా స్క్రిప్ట్ తయారు చేసి రావణ్ అనేటటువంటి యొక్క పాత్ర దారి ద్వారా అదేవిధంగా జడా శ్రవణ్ కుమార్ మరియు ప్రకాష్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఒక విషాన్ని చిమ్మేటటువంటి పరిస్థితి యొక్క సమాజంలో వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. ఉండవల్లిలో జరుగుతున్న భూసేకరణ పేరుతో ప్రభుత్వం రైతులపై దండయాత్రకు దిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు బుల్డోజర్ల సహాయంతో చిన్నకారు రైతుల పంటలను ధ్వంసం చేసి బలవంతంగా భూములను స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే వారాంతాన్ని ఎంచుకొని భూసేకరణ చేపట్టడం చట్ట విరుద్ధమని, రైతులకు పూర్తి వివరాలు, అవార్డు కాపీలు, సరైన పరిహారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. అమరావతి ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం కావాలనే తక్కువగా చూపుతోందని, టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు రైతుల పట్ల అమానుషంగా దాడి చేసి వందల మందిని పోలీసులను పెట్టి బలవంతంగా భూములను దున్నించి సీడ్ యాక్సెస్ రోడ్డుకొని రైతుల్లో కన్నీళ్లు తెప్పించిన సంఘటన నిన్న శరీరం మనం చూసాం. అంతకుముందే 2014, 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పేరుతో దాదాపు 50,000 ఎకరాలను అంటే ప్రభుత్వ భూములతో సహా సమీకరించడం, వాటిల్లో ముఖ్యంగా ఎవరైతే విజయవాడకు దగ్గరగా ఉన్నారో, హైవేకి దగ్గరగా ఉన్నారో ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక గ్రామ ప్రజలు ఆ రోజు విజయవాడకు మాకు సమీపంలో ఉంది కాబట్టి మా భూముల ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి, తర్వాత మావి జరీ భూములు 3 పంటలు పండుతాయి కాబట్టి మేము ఇవ్వమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకని ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి అప్పుడు ఇవ్వలే. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం అని చెప్పి రైతులతో బలవంతంగా భూసేకరణ చేయాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. 60 రోజుల లోపల మీరు అభ్యంతరాలు చెప్పంటే రైతులు అభ్యంతరాలు చెప్పారు. ఆ అభ్యంతరాలను సరిగా పరిగణలోకి తీసుకోకుండా వాటిని రిజెక్ట్ చేసి హడావిడిగా ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే భూములు ఇవ్వని రైతులపై దాడులకు దిగడం, అలాగే చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఇంత రాక్షసంగా ప్రవర్తించడం అనేది రైతుల పట్ల వాళ్ళు పొద్దున లేస్తున్నట్లే రైతుల పైన ఎంతో ప్రేమ కురిపిస్తూ రైతులకు మేమే న్యాయం చేసేది అని చెప్తున్నటువంటి క్రమంలో నిన్న జరిగిన సంఘటనలు చాలా కలిచివేస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖలో ల్యాప్టాప్ల కొనుగోలు టెండర్లో 112 కోట్ల భారీ అవినీతి జరిగిందని
వైసీపీ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆరోపించారు. 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల కంప్యూటర్ ల్యాబ్ల కోసం 27,672 ల్యాప్టాప్ల కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు సడలించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారని విమర్శించారు. బహిరంగ మార్కెట్లో 45,000 నుంచి 50,000 మధ్య లభించే ల్యాప్టాప్లను ప్రభుత్వం 89,000 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించిందని, ఒక్కో ల్యాప్టాప్పై సుమారు 40,000 అదనపు భారం పడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ టెండర్లను కట్టబెట్టారని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలోనే 3,500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం కోసం సుమారు 27,672 ల్యాప్టాప్లని సేకరణ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు సర్కారు భావించింది. టెండర్ పిలిచింది. ఈ టెండర్ లో 3 సంస్థలు పాల్గొన్నాయి. ఒకటి షాన్బే సంస్థ, రెండోది సెల్కామ్ సంస్థ, మూడోది ది జిగ్మా ఎంటర్ప్రైజెస్ ఇండియా అనే సంస్థ. 3 సంస్థలు పాల్గొన్నాయి. వీటిల్లో షాన్బే సంస్థ ఈ 27,672 ల్యాప్టాప్ల సేకరణ కోసం 2,240,39,70,224 రూపాయలకి కోట్ చేస్తూ టెండర్ వేసింది. మిగతా సెల్కాన్ సంస్థ, జిగ్మా సంస్థ కూడా టెండర్లు వేశాయి. ఈ 2 సంస్థలు 3 సంస్థలతో పాటు ఈ 3 సంస్థల్లో ఏదైతే తక్కువ రేటు కేసారో 246 కోట్ల రూపాయలకి ల్యాప్టాప్లు అందిస్తామని ఇచ్చిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి టెండర్ 70% కట్టబెట్టారు. అది షాన్బే సంస్థ. సెల్కాన్ సంస్థకి 30% టెండర్లు కట్టబెట్టారు. ఇందులో అసలు విషయం ఏంటంటే బహిరంగ మార్కెట్లో ఒక్కో ల్యాప్టాప్ ధర సుమారు 45 నుంచి 50,000 రూపాయలు ఉంటే మన కూటమి ప్రభుత్వం ఒక్కో ల్యాప్టాప్ కి ఎంత ఖర్చు పెడుతుందంటే 89,182 రూపాయలు కేటాయించింది. అంటే టెండర్ పిలిచిన సంస్థకి ఒక్క ల్యాప్టాప్ కి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 89,000 రూపాయలు ఇస్తుంది. కానీ ఓపెన్ మార్కెట్ లో ఒక్కో ల్యాప్టాప్ ధర ఎంత 45 నుంచి 50,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ప్రభుత్వం 89,000 రూపాయలకి ఇస్తుందంటే ఇందులో ఎంత శాతం ఇస్తుంది అంటే ఒక్కో ల్యాప్టాప్ కి మన ప్రభుత్వం ఆ సంస్థలకు టెండర్ దక్కించుకున్న సంస్థలకి ఎంత కేటాయిస్తుందంటే సుమారు 38 నుంచి 48,000 రూపాయలు ఒక్కో ల్యాప్టాప్ ధర మీద ఇస్తుంది. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను గుంటూరులో ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిపై నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ డిబేట్లో పాల్గొన్న నాగార్జున రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జొమాటో డెలివరీ అంటూ అభ్యంతరకరంగా కామెంట్స్ చేసినట్లు తెలిసింది. అయితే నాగార్జున విషయంపై గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్కు వివరాలు ఇస్తామని కుటుంబ సభ్యులకు తెలంగాణ పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను గుంటూరులో ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిపై నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ డిబేట్లో పాల్గొన్న నాగార్జున రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జొమాటో డెలివరీ అంటూ అభ్యంతరకరంగా కామెంట్స్ చేసినట్లు తెలిసింది. అయితే నాగార్జున విషయంపై గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్కు వివరాలు ఇస్తామని కుటుంబ సభ్యులకు తెలంగాణ పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.